Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited EduNine Overseas Consultancy. ఈ రోజు మనం ఆల్రెడీ తెలుసు కదండి మీకు ఎంబీబీఎస్ కాలేజెస్ తర్వాత బీడీఎస్ కాలేజెస్ గురించి చేస్తున్నాం. సో అందులో భాగంగా తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఈ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ కాలేజ్ మనకు వచ్చేసి నిజామాబాద్లో ఉందండి. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అండ్ నీట్ ఎగ్జామ్లో ఎలాంటి ర్యాంక్స్ రావాలి ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. మనకి ఈ కాలేజ్ వచ్చేసి 2021-22 అకాడమిక్ ఇయర్లో అయితే స్టార్ట్ చేశారండి. తిరుమల మెడికల్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా అయితే మనకి కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బర్దిపూర్ విలేజ్, డిచ్పల్లి మండల్, నిజామాబాద్ జిల్లాలో అయితే మనకి కాలేజ్ ఉంటుంది. ఓకేనా. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యొక్క గుర్తింపు అయితే కాలేజ్కి ఉంది. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యొక్క అఫిలియేషన్లో అయితే మనం మాట్లాడుకుంటున్న తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ కాలేజ్ అనేది ఉంది. అలాగే మనకి ఇక్కడ ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారంటే బీడీఎస్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ యాన్యువల్ ఇంటేక్ ఎంత అంటే 100 సీట్లు అండి. మోస్ట్ ఆఫ్ ది మనం మాట్లాడుకుంటున్న బీడీఎస్ కాలేజెస్ అన్నింటికి కూడా 100 సీట్ల ఇంటేక్తో అయితే స్టార్ట్ చేస్తున్నారు కాలేజ్ని. ఓకే. డెంటల్ ఎడ్యుకేషన్ని, హెల్త్ కేర్ సర్వీసెస్ని స్ట్రెంగ్తన్ చేయడమే వాళ్ళ యొక్క విజన్, మిషన్, మోటో. ఓకేనా. రైట్. వేరే డీటెయిల్స్ కూడా చూద్దాం. మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా మ్యాచ్ చేయకపోతే మనం కోర్సులో అడ్మిషన్ పొందడానికి కానీ లేదు అంటే అది చదవడానికి కానీ అర్హత లేనట్టే. సో ఆ ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం. మనం ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా పాస్ అవ్వాలి. లేదు అంటే ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్స్ అనేది రాసి పాస్ అవ్వచ్చు. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అవ్వాలి. ఇంకా మనకి ఈ ఎగ్జామ్లో 50% అయితే మనకి పర్సంటేజ్ రావాలి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే మీకు 40% మార్క్స్ వచ్చినా ఓకేనండి. మీరు కనుక బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వ్యక్తులైతే. ఇంకొక కండిషన్ ఏంటంటే ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఉంటే, ఉంటే అంటే ఓసీ దాంట్లో ఉంటే మీకు 45% అనేది రావాలి. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఉన్నట్టయితే మీకు 40% వచ్చినా సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇక అందరూ కూడా నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే. ఎంబీబీఎస్లో కానీ బీడీఎస్లో కానీ అడ్మిషన్ పొందాలి అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళందరూ కూడా ఈ కోర్సెస్లో అడ్మిషన్ పొందడానికి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. ఎందుకంటే చాలామంది ఎగ్జామ్ అటెండ్ అవ్వకపోయినా కూడా మీకు సీట్స్ ఇస్తామంటూ మిమ్మల్ని మోసం చేస్తున్నారనే చెప్పాలి. సో అలాంటి ట్రాప్స్లో మీరేం పడద్దు. కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి. అండ్ ఇంకొకటి ఏంటంటే విషయం, మీకు 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 31 డిసెంబర్ 2025 నాటికి మీరు 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విద్యార్థి అయి ఉండాలి. ఓకే. ఇక నెక్స్ట్ ఏం చేస్తాం, మనం మాట్లాడుకుంది ఇది బీడీఎస్ అంటే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్. ఓకేనా. యూజీ కోర్స్. ఇక ఎండిఎస్ అంటే ఏంటి, పీజీ. దీనికోసం మనం నీట్ ఎండిఎస్ అనే ఎగ్జామ్ రాయాల్సిన అవసరం ఉంటుందండి. ఎండిఎస్ కోసం ఎలిజిబిలిటీ ఏంటి చూద్దాం. మనం అప్పటికే బీడీఎస్ డిగ్రీ అనేది చేసి ఉండాల్సిన అవసరం ఉంది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపున్న కాలేజ్ నుంచి అయితే మనం ఈ డిగ్రీ పొందాలి. ఓకేనా. అండ్ మనం 1 సంవత్సరం ఇంటర్న్షిప్ కూడా చేస్తాం కదా. సో ఆ ఇంటర్న్షిప్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ నీట్ ఎండిఎస్ ఎగ్జామ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా క్వాలిఫై అవ్వాలి. ఓకేనా. రైట్. ఇక మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తం కూడా మనకి నీట్ ఎండిఎస్ ర్యాంక్ ఆధారంగానే, బీడీఎస్ అయినా ఎండిఎస్ అయినా నీట్ ఎగ్జామ్లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా మనకైతే కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. సో మనం పెట్టుకుంటాం కదా ఆప్షన్స్ అనేవి. ఆప్షన్స్లో పెట్టుకున్న కాలేజ్కి మనకు వచ్చిన ర్యాంక్కి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ కాలేజ్ అనేది మనకి అలాట్ చేస్తారు. ఓకే. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు కాబట్టి ఆ పరిధిలో ఉన్న కాలేజెస్ని మనం కరీంనగర్ కోటాలో అప్లై చేసుకుంటాం. ఇక ఎండిఎస్ కోర్స్ ఎన్ని సంవత్సరాలండి, 3 సంవత్సరాల కోర్స్. ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రైట్. ఇక మనం మాట్లాడుకుంటున్న తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో టోటల్ ఇంటేక్ ఎంత అన్నారండి, 100 సీట్లు పర్ అకాడమిక్ ఇయర్కి. అందులో 100 సీట్లలో 50% అనేది కరీంనగర్ కోట అంటే కేటగిరీ ఏకి ఫిల్ చేస్తారు. 100%లో 100 సీట్లలో 50% అంటే 50 సీట్లు. ఇక మేనేజ్మెంట్ కోటా కేటగిరీ బి అంటే ఎంత శాతం, 35% సీట్లు అనేవి మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఇస్తారు, 35 సీట్లు. ఇక ఎన్ఆర్ఐ కోటా పర్సంటేజ్ ఎంతండి, 15% సీట్లు అనేవి ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి ఇవ్వాలి. సో 15 సీట్లు. ఓకే. ఇది సీట్స్ యొక్క క్లాసిఫికేషన్. మనకి మొత్తం కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ చేస్తారు. బీడీఎస్లో ఏంటంటే కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అయిపోయిన సీట్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా. ఆ సీట్స్ ఏమైనా మిగిలిపోతే కనుక డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే చేసుకుంటారు. ఓకేనా. అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది డైరెక్ట్ కాలేజ్ వాళ్ళు చేసుకుంటారు. మనకి ఫస్ట్ అనేది కరీంనగర్ కోటాకి, మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటాకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే కౌన్సిలింగ్ ప్రాసెస్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్లో మనకి
మోస్ట్లీ మీరు చూడండి కౌన్సిలింగ్ ప్రాసెస్లో అన్ని సీట్స్ కూడా ఫిల్ అయిపోవు. సో ఇంకేమైనా సీట్స్ కనుక మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్స్ అని అవని ఇవని మనం ఫిల్ చేసుకోవచ్చు, కాలేజ్ వాళ్ళే ఫిల్ చేసుకోవచ్చు. ఓకే రైట్. ఇక ఫీజులు ఎలా ఉంటాయండి అంటే కన్వీనర్ కోటా వాళ్ళకి కేటగిరీ ఏ వాళ్ళకి వచ్చేసి 45,000 రూపాయలు, కేటగిరీ బి మేనేజ్మెంట్ వాళ్ళకి ఎంతండి 4,20,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోటా వాళ్ళకి 5,25,000 రూపాయలు. ఓకే ఇది తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మీకు ఒక సంవత్సరం బీడీఎస్ కోర్స్ చేయడానికి మనకంటే మొదటి సంవత్సరం కోర్స్ చేయడానికి అయ్యే ట్యూషన్ ఫీజు ఖర్చు. ఇది కాకుండా మనకి ఇతర ఖర్చులు కూడా ఉంటాయండి. హాస్టల్స్కి ఫీజు పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ల్యాబ్ అంటారు, లైబ్రరీ అంటారు. సో ఈ ఫీజెస్ కూడా మనం పే చేసుకోవాలి. రైట్. ఇక ఎండిఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఎండిఎస్లో ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు చూద్దాం. ఓవరాల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ, కన్సర్వేటివ్ అండ్ ఎండోడోంటిక్స్, ఓవరాల్ అండ్ మ్యాక్సోఫేషియల్ సర్జరీ, ప్రోస్థోడోంటిక్స్, ఆర్థోపెడిక్స్ అండ్ డెంటోఫేషియల్ ఆర్థోపెడిక్స్, అలాగే పెడోడోంటిక్స్, ఓవరాల్ మ్యాక్సిఫేషియల్లో పాథాలజీ, పీరియోడోంటిక్స్, పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ. సో ఇక్కడ ఆఫర్ చేస్తున్న ఎండిఎస్ ఇన్టేక్ అయితే ఇలా ఉంది పీజీ కోర్సెస్కి. ఓకేనా, మనం బీడీఎస్ ఈ కాలేజ్లోనే చేయొచ్చు, ఎండిఎస్ కావాలంటే కూడా ఈ కాలేజ్లోనే చదువుకోవచ్చు. ఓకే ఇక తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో మనం చదువుకోవాలి అంటే చూడండి, మనం దూర ప్రాంతాలకి కౌన్సిలింగ్లో ఎవరికి ఎక్కడ సీట్ వస్తుందో కూడా చెప్పలేం. సో హాస్టల్స్ అనేవి చాలా మస్ట్ అండ్ షుడ్గా ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. సో హాస్టల్స్ ఉన్నాయా అంటే ఎస్, హాస్టల్స్ అయితే ఉన్నాయి. మనకి బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయండి. బాయ్స్కి గర్ల్స్కి మనకి సెపరేట్ హాస్టల్స్ అయితే ఉన్నాయి. ఆన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి. క్లీన్ అండ్ వెల్ మెయింటైన్డ్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మెస్ ఉంది, క్యాంటీన్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. అలాగే వార్డెన్ కూడా ఉంటారు, డిసిప్లిన్ కూడా ఉంటుంది. స్టూడెంట్ సేఫ్టీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చూడండి, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటున్నప్పుడు మోస్ట్లీ అమ్మాయిల కోసం వాళ్ళ పేరెంట్స్ కానీ అబ్బాయిల కోసం వాళ్ళ పేరెంట్స్ కానీ ఎక్కువ ఆలోచించేది వాడు డిసిప్లిన్గా ఉంటాడా, సేఫ్టీయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటారు. సో మీరు కాలేజ్లో అడ్మిషన్ పొందాలి అనుకుంటున్నప్పుడు కావాలంటే వెళ్ళి విజిట్ కూడా చేయండి, ఎలా ఉన్నాయో మీరు చూసుకోవాలి. ఎందుకంటే అది పేరెంట్స్గా మీ బాధ్యత. ఓకే ఇంకా రైట్. ఇక మనకి హాస్టల్ దగ్గరే అంటే మీరు క్యాంపస్ బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే స్టూడెంట్స్కి కావాల్సిన అమ్యూనిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. స్టేషనరీ ఉంది, జిరాక్స్ షాపులు ఉన్నాయి, స్నాక్స్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లైబ్రరీ ఉంది, ట్రాన్స్పోర్ట్, రీక్రియేషన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. విత్ ఇన్ ది క్యాంపస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇది తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. అసలు ఈ కాలేజ్లో అడ్మిషన్ పొందాలంటే మనం నీట్ యూజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలన్నాను కదా, ఎలాంటి ర్యాంక్స్ రావాలి ఇప్పుడు చూద్దామండి. మీరు కనుక ఓసీ విద్యార్థులు అయితే అబ్బాయిల ర్యాంక్ యాక్చువల్గా అయితే మనకి అవైలబుల్గా లేదు అండి. అవైలబుల్గా లేదు అంటే గత సంవత్సరం నేను రిఫరెన్స్గా 2024 ర్యాంక్స్ తీసుకున్నాను కదా, ఆ సంవత్సరం ఆ క్యాస్ట్కి సంబంధించి ఆ వ్యక్తులకి సంబంధించి అక్కడ ఎలాంటి కౌన్సిలింగ్ అడ్మిషన్ జరగలేదని అర్థం, అంటే ఎవరు ఆప్ట్ చేసుకోలేదనో. సో అలా ఆ రకరకాల కండిషన్స్ ఉంటాయి. సో అమ్మాయిలకు వచ్చేసి 2,92,517 లోపు ర్యాంక్ రావాలండి. ఇక బీసీఏ ఫీమేల్కి అయితే 3,89,700 లోపు. ఇక బీసీబీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,97,767 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 2,97,337 లోపు ర్యాంక్ రావాలి. బీసీసీ వాళ్ళకైతే అబ్బాయిలకి 3,51,790 లోపు రావాలి. ఫీమేల్ డేటా అవైలబుల్గా లేదు. ఇక బీసీడీ వాళ్ళకు వచ్చేసి 3,01,023 లోపు అబ్బాయిలకి, 3,02,752 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకు వచ్చేసి 2,95,866 లోపు ర్యాంక్ రావాలి. ఇక అమ్మాయిలకు వచ్చేసి 2,95,606 లోపు రావాలండి ర్యాంకు. ఎస్సీ కేటగిరీ వాళ్ళకైతే అబ్బాయిలకి 3,77,742 లోపు, అమ్మాయిలకు వచ్చేసి 3,79,600 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఎస్టీ వాళ్ళకైతే కనుక మళ్ళీ అగైన్ మేల్ డేటా అయితే అవైలబుల్గా లేదు. అమ్మాయిలకు వచ్చేసి 3,52,168 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా. ఇవన్నీ కూడా క్లోజింగ్ ర్యాంక్స్ 2024 రెఫరెన్స్గా తీసుకున్నాను. సో ఈ ర్యాంక్స్ లోపు కనుక మీకు ర్యాంక్స్ వస్తే మీరు తిరుమల ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అడ్మిషన్ పొందడానికి అర్హత సాధించినట్టే. ఓకేనా. మీకు అంటే డెంటల్ కాలేజెస్ కానీ ఎంబీబీఎస్ కాలేజెస్ కానీ మీకు అడ్మిషన్స్ కావాలి అంటే కనుక ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. అడ్మిషన్ ప్రాసెస్లో మేము మీకు హెల్ప్ చేస్తాం. ఓకేనా. ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.